రామాయణంలో అసలైన విలన్ శూర్పణఖ అని మీకు తెలుసా? అందరూ ఆమెని రాముడి వెంట పడ్డ రాక్షసి అనుకుంటారు. కానీ ఆమె రాముడి దగ్గరకు వెళ్ళడం వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉంది. పంచవటిలో అడవిలో రాముడిని చూసినప్పుడు శూర్పణఖ ఒక అందమైన మాయా సుందరిలా మారింది. ఆకర్షించడానికి కాదు, రావణుణ్ణి ఎదిరించే మొనగాడు ఈ రాముడేనా అని పరీక్షించడానికి. శూర్పణఖ పెళ్లి ప్రతిపాదనను రాముడు సున్నితంగా తిరస్కరించి లక్ష్మణుడి దగ్గరికి పంపుతాడు. కానీ లక్ష్మణుడు కూడా ఆమెను పట్టించుకోడు. శూర్పణఖ కావాలనే సీతమ్మ మీదకు దాడికి వెళ్తుంది. ఎందుకంటే లక్ష్మణుడు తనపై ఖచ్చితంగా ఆయుధం ఎత్తుతాడని ఆమెకు తెలుసు. ఆమె అనుకున్నట్టే లక్ష్మణుడు కోపంతో ఆమె ముక్కు చెవులు కోసేస్తాడు. ముక్కు కోసినప్పుడు శూర్పణఖ రక్తం ఓడుతున్నా సరే లోపల నవ్వింది. ఎందుకంటే లంక నాశనానికి పునాది పడిందని ఆమెకు అర్థమైంది. తన తాలి తెంపిన అన్నయ్య రావణుడిని మట్టిలో కలిపే ప్లాన్ మొదలైంది. రావణుడి మీద శూర్పణఖకు అంత పగెందుకు? సొంత అన్నయ్యనే చంపాలనుకోవడానికి కారణం ఏంటి? అది తెలియాలంటే పార్ట్ 2 చూడండి.